నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 23/3/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 6:28, తిథి పంచమి సాయంత్రం 6:38, నక్షత్రం కృత్తిక రాత్రి 8:49, యోగాలు విష్కంభ మధ్యాహ్నం 12:22 వరకు, కరణము భవ ఉదయం 7:56 వరకు, బాలవ సాయంత్రం 6:38 వరకు, కౌలవ ఉదయం 5:21 వరకు, రాహుకాలం ఉదయం 7:49 నుంచి 9:20 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:25 వరకు, యమగండం ఉదయం 10:52 నుంచి 12:23 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:36 వరకు, మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:02 వరకు, అమృతకాలం సాయంత్రం 6:30 నుంచి 8:05 వరకు, వర్జం ఉదయం 9:46 నుంచి 11:14 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. కొత్త విధానాల్లో విద్యార్థులు విద్యాపరమైన విషయాల అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారు వ్యక్తిగత నిర్ణయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క శారీరక శ్రద్ధ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి, వ్యక్తుల యొక్క సహకారం, మానసిక ప్రశాంతత, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న సాధించడానికి తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మీరు ఎలా అనుకున్నారో అలా గృహ వాతావరణంలో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరితోనూ అనుకూలమైన ర్యాపోతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ను అధిగమిస్తారు. రాత నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆర్థిక విషయాల్లో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందరి విషయంలో కొంత ఒత్తిడి అనే దానికి కూడా గురి అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆ రావాల్సిన ధనం కావచ్చు, ఆ మానసిక ప్రశాంతతలో లోపం కావచ్చు, వీటన్నిటికీ కారణం వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు, గుర్తింపు మొదలైన వాటికి సంబంధించి అధిక శ్రమ వల్ల కూడా కొన్నిసార్లు ఆ రకమైన ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. సృజనాత్మకత, వాటికి సంబంధించిన నిర్ణయాలు, సంతాన అభివృద్ధి, వారికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి కొరకు ధనాన్ని మీరు ప్రణాళికాపరంగా పెట్టుకున్న సమయానికి అందడంలో అయ్యే ఆలస్యాల వల్ల, ఆర్థికపరమైన చిక్కుల వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమైనా కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో చక్కటి మార్పు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలలో అధిక శాతం, అంటే అటు విద్యాపరంగా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని కీలకంగా మీకు ముందు చూపుతో మీరు ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. వారి కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. అయినప్పటికీ వీలైనంత వరకు ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, దూర ప్రయాణాలు, తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రితో మీ యొక్క ఆలోచనలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ యొక్క మాట్లాడే విధానం కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే రావాల్సిన ధనం ఎక్కడైనా మీకు ఆగిపోయినట్టున్నా అది చాలా వరకు దానికి సంబంధించి ఒక చక్కటి వార్త మీకు మానసిక ప్రశాంతతనివ్వడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ అనుకోవచ్చు. అంటే ఎక్కడన్నా మీరు స్థిరాస్తుల మీద మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చర్చలకి అవకాశం అనేది చక్కగా ఉంది. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఖర్చులు, అంటే వృత్తికి సంబంధించిన ఖర్చులు, వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు అనేవి మొదలైనవి ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అనవసరమైన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మధ్యవర్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీలు నమ్మి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం మీద కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. అలాగే గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవాన్ని, తర్వాత సామాజిక సేవకు సంబంధించిన విషయాలు, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ఉన్నత స్థాయి స్త్రీలతో కావచ్చు, కుటుంబంలోని మీ స్త్రీలతో కావచ్చు, మాటల వల్ల విభేదాలు రాకుండా ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అయితే అంతేకాకుండా పెద్దలని సంప్రదించి వారి ద్వారా మీ పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళదాం అనుకున్నప్పుడు సాంఘిక సంబంధాల విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. మైత్రి బంధాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయంలో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేయాలి. అదో తెలియని నిరాశ, వైరాగ్యం, చేద్దాం అనుకున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం, మీడియేటర్షిప్ మీద చికాకు లాంటివి ఉండడం, అంటే ఏదైనా సరే కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అది ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద, వృత్తిని మీరు అభివృద్ధి చేద్దాం అనుకున్న వాటి మీద ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మీరు పెద్దల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కింద స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు లభ్యమయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వాహనానికి సంబంధించి, అలాగే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయ అభివృద్ధి విషయం కావచ్చు, వారికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో కావచ్చు, మీరు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి చర్చలు చేయడం, వారితో కలిపి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయం. దానికి సంబంధించిన చర్చలు, వ్యక్తుల్ని కలవడం, ఏదైనా బిల్డర్స్ని కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పర్సన్స్ని కానీ, అలాగే పలుకుబడి కలిగిన రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులను కానీ వారిని కలవడం, వారితో కలిపి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద చర్చలు చేయడం, ఒక కీలక నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయపరమైన విషయాల కొరకు అధికంగా కృషి చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళంతవరకు లోన్లకి సంబంధించి వాటిని తీర్చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం, అంటే లోన్లు తీసుకోవడం కానీ, తీసుకున్న లోన్లు కంప్లీట్ చేయడం కానీ, మీరు తీసుకున్న రుణాలని కంప్లీట్ చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. తీసుకునే రుణాలు కూడా ఎక్కువ శాతం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు, కొత్తగా మీరు లోన్లు తీసుకోవడమో, తీసుకున్నది కంప్లీట్ చేయడమో, నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, గృహానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, ఆరోగ్య విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంగీత సాహిత్యాల మీద కానీ, కళాత్మక రంగాల మీద కానీ దృష్టి కేటాయిస్తారు. ప్రశాంతంగా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. వారి యొక్క అభివృద్ధి కానీ, వారి ఆలోచనలు కానీ, మీ విశ్రాంతి కానీ, మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ అన్నీ కూడా మీకు చాలా వరకు యోగప్రదంగా ఉండడం, ఆ విషయంలో మీకు వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవ్వడం, ఎదురు చూడని వ్యక్తుల దగ్గర నుంచి సహకారం లభ్యమవ్వడం,
అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు. దానివల్ల మీకు ఒక గౌరవం అనేది పెరగడం అనేది, దానివల్ల మానసిక ప్రశాంతత పెరగడం అనేది, సంతానవర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, మీ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవ్వడం, ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆహార సంబంధమైన విషయాలు, నూతన విషయాలు నేర్చుకునే అంశాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వారి కొరకు మీరు దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన రిపేర్ల కొరకు కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. కుటుంబ వాతావరణంలో తల్లి పెద్దల యొక్క సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీ మాటల వల్ల కావచ్చు, మీ ఆలోచనల వల్ల కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో ఉండాలి అన్న విధానంలో మీరు కొంత డామినేటింగ్గా ప్రవర్తించడం, నాయకత్వ లక్షణాలు చూపించినట్లుగా భావన ఇతరులకు కలగడం బట్టి కూడా వ్యక్తులతో ఘర్షణకు అవకాశం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. తొందరగా మాట్లాడి వ్యక్తులతో విభేదాలకి అవకాశం ఇవ్వకుండా బంధువర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సహకారాన్ని కోరుకున్న వ్యక్తుల మధ్య ఈ రకమైన ఘర్షణ లేకుండా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సంతాన వర్గం అభివృద్ధిపరంగా ఉంటుంది, నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది, ముఖ్యుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కానీ వీలైనంత వరకు పై స్థాయి అధికారులతో కావచ్చు, మీ కింది వర్గంతో కావచ్చు, మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని వారి సహకారాన్ని కోరుకున్నప్పుడు అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారం తమ వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున తప్పకుండా పరమశివుణ్ణి ఆరాధించడం, ఆయన సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవడం, ఆయన సంబంధించిన ఏదైనా సరే చేసుకోగలిగినా, విన్నా, కనీసం ఏదైనా దేవాలయ సందర్శన చేసినా ఆయన సంబంధించింది, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అభివృద్ధికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి, తీసుకునే నిర్ణయాలలో ఎదురవుతున్న ప్రతికూలతలను అధిగమించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.